అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. బతుకుబాట కార్యక్రమంలో భాగంగా ఇలా బేకరీ ఫుడ్, బేకరీ ఐటమ్స్ ఎలా చేస్తారు, బిజినెస్ ఎలా చేస్తారు, ఇది ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మనం ఇప్పుడు చైతన్యపురి ఏరియాలో ఉన్నాం. ఇక్కడ ఉన్నట్టుగా బేకరీ అలా చూస్తుంటేనే, ఇందులో ఉన్న బేకరీ ఐటమ్స్ చూస్తుంటేనే నోరూరుతుంది. ఆహా, గుమ్మగుమ్మ వాసనలు వస్తున్నాయి. స్మెల్ కూడా అదిరిపోతుంది. చాలా బాగుంది. మన దగ్గర బెంగళూరు బేకరీలు ఉన్నాం. న్యూ బెంగళూరు బేకరీలో మన దగ్గర బ్రదర్, మీ పేరు? అనిల్ బ్రదర్ ఉన్నారు. వీరు వివరిస్తారు అసలు ఏంటి బేకరీ ఐటమ్స్, ఏంటి ఎట్లా తయారు చేస్తారు, దాంతోపాటు ఎలా ఉంటుంది బిజినెస్, దీనికి సంబంధించి అరుచుకుందాం. అనిల్ భాయ్, ఏంటి అంటే ఎట్లా ఈ బేకరీ ఐటెంలో ఎక్కువగా ఏ పదార్థంతో చేస్తారు? అంటే మెటీరియల్ ఏంటిది? మెటీరియల్ అంటే ఏది అన్న, మైదా, షుగర్, ఆయిల్, అంతే. ఓకే, ఇంకా వేరే అంటే ఎగ్స్ కూడా కలుపుతారా? కేకులు కలుపుతారా? ఎట్లా సెపరేట్ ఉంటుంది. ఎగ్లెస్ కూడా ఉంటుందా? ఎగ్లెస్ ఉంటే ఎట్లా పొంగుతుంది? ఎగ్లెస్ అంటే పౌడర్ వస్తుంది. పౌడర్ వేస్తారా? పౌడర్ వస్తుంది. ఓకే, ఇవన్నీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉంటాయా బేకరీలో? డైలీ ఎట్లా మీరే చేస్తారా? ఒకసారి చూద్దాం రండి. ఎట్లా చేస్తారు ఏందనేది కూడా చూద్దాం. ఇక్కడ ఇది ఏంటిది? పఫ్లా? ఓహో, గుమ్మలు ఆడుతున్నాయి. ఆహా, వాసన. పన్నీర్ పఫ్, ఇది వెజ్ పఫ్. ఇది పన్నీర్ పప్పు, ఇది వెజ్ పప్పు, ఇది ఎగ్ పప్పా? ఇది గుడ్డుది. ఓకే, ఇది అది కూడా పన్నీర్. ఇది కూడా పన్నీరేనా? ఓహో, ఆహా, ఇది వాసన బాగా వస్తుంది. ఇది ఇంకా అంటే ఓన్లీ పన్నీర్ అయితే బాగా వస్తుందా? ఇటు పోదాం, ఇది చేద్దాం. ఇక్కడ కేకులు ఎన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ ఎట్లా తయారు చేసిరా? వావ్, ఏంటన్నా ఇది? ఏం ఫ్లేవర్ ఇది బ్రదర్? ఇదేం ఫ్లేవర్ ఇది? ఇది పైనాపిల్, చాక్లెట్, బటర్ స్కాచ్. ఇది పైనాపిల్, ఇది బటర్ స్కాచ్. ఇది పైనాపిల్, ఇది పైనాపిల్, చాక్లెట్, బటర్ స్కాచ్. ఇది రెడ్ వెల్వెట్, చాలా బటర్ స్కాచ్. ఇదేంటి మళ్ళీ? ఇది అది చాక్లెట్ ఆర్డర్, ఇది కొత్త ఆర్డర్. ఓకే, అంటే ఇప్పుడు ఎట్లా ఇదేంది మన ఏమంటారు వెన్న? ఇది చెప్తా, క్రీమ్. ఓకే, ఇవన్నీ ఎట్లా ఫస్ట్ ఇట్లా తయారు చేస్తారా? అట్లా బ్రేడ్ చేసి మొత్తం అయిపోయినప్పుడు ఇది జ్యూస్ పెట్టి చేస్తాం. ఇప్పుడు ఇందులో 3 లేయర్లు ఉన్నాయి. ఫస్ట్ బ్రెడ్ పెడతారు, ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత ఫ్లేవర్ వేస్తారు, మళ్ళీ బ్రెడ్, మళ్ళీ ఫ్లేవర్, తర్వాత బ్రెడ్, మళ్ళీ తర్వాత ఇది దీని ఏమంటారు? దీని క్రీమ్. ఓకే, అంటే ఈ క్రీమ్ బట్టి టేస్ట్ మారుతుందా, ఫ్లేవర్ బట్టి మారుతుందా? ఫ్లేవర్ వేరే, క్రీమ్ ఇట్లా అది వేరే, ఇది వేరే, రెండు. ఓకే, ఇదేంటి? చాక్లెట్ ఫ్లేవర్, చాక్లెట్ ట్రఫల్. నేను పెట్టినా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏమనాలి? దీన్ని క్రీమ్ పెట్టాలి. నేర్పుతా నాకు. ఇది కేకులు ఎట్లా చేయాలి, ఎంత ఈ కొలువు నేర్పుతా? క్రీమ్ పెట్టాలా? మొత్తం ఎడ రాయాలి? పైన ఇటేనా? ఇంకా కొంచెం ఎక్కువ చేయాలా? ఇంకెక్కువ తీయాలా? తీద్దాం. ముందైతే ఇప్పుడే కదా ట్రైనింగ్. ఎన్ని రోజులు పడుతుంది నేను నేర్చుకోవడానికి? చాలా టైం పడుతుంది. చాలా టైం పడుతుందా? నేర్పుతావు మరి? ఇంకా కొంచెం తీయాలా? ఓ అమ్మ, ఇంత గలీజ్ అవుతుందా? ఓకే, దానికి ఎట్లా చేయాలి మరి? ఎన్ని రోజులు పడుతుంది నాకు నేర్పడానికి? కేకులు అంటే 1 year. 1 year పడుతుందా నాకు? 1 year, 6 months, 1 year. 1 year లో రాకెట్ సైన్స్ వస్తుంది. ఇదే వరకు ఇది కౌంటర్దా? ఓకే, దీంట్లో వేసేసి ఇట్లా అనుకుంటా అదుకుంటా చేయాలా? ప్రెస్ చేయాలా? ఇట్లా కొంచెం లైట్ ప్రెస్ చేయాలా? అట్లా. ఓహో, చూసారా, చాలా క్రీమ్ పెట్టేసి మంచి చూస్తుంటే నోరు ఊరుతుంది. చాలా అద్భుతంగా చేస్తుండు అనిల్ బ్రదర్. రైట్, మేము ఆర్డర్ చేసిన కేక్ ఇది. మేము ఒక బైక్ తీసుకున్నాం. ఆ బైక్కు సంబంధించి కేక్ కట్ చేసినాం. ADMS ఈవా బైక్ తీసుకున్నాం, కంపెనీ బైకు, ఎలక్ట్రికల్ బైకు. ఆ బైక్ సందర్భంగా ఇది కట్ చేస్తాం. ఆర్డర్ చేసినాం. దీనికి ఎంత? 200 కదా బ్రదర్? ఇది 200, హాఫ్ కేజీకి 200, కేజీకి 400 అట. ఈ విధంగా చూస్తుంటే నోరు ఊరుతుంది. ఇట్లా ఇది అన్నట్టు ఈ విధంగా తయారు చేస్తుంటారు కేకులు. ఈ విధంగా డిజైన్ చేస్తుంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్లు చేస్తున్నాడు మనడు అనిల్ బ్రదర్. ఇట్లా ఈ విధంగా రకరకాల డిజైన్లు రకరకాలు ఉంటాయి. ఇక్కడ నుంచి మనం పక్కన ఉన్నటువంటి ఏమంటారు దాన్ని? పక్కన ఉన్నదాన్ని ఏమంటారు దాన్ని? అందులో మండియా ఏమంటారు దాన్ని? బట్టిలోకి వెళ్ళి చూద్దాం. క్రీమ్ రోలర్. ఓకే, పట్టుకోవచ్చా? ఓకే, చూడండి ఎంత ఇవన్నీ ఇలా ఉన్నాయి. క్రీమ్ రోలర్. అదేంటిది? దిల్పసంతా? ఇది దిల్కుషా? అది. ఇవి వీటిని ఏమంటారు? క్రీమ్ రోల్. ఓకే, ఇవి ఇట్లా పెట్టేసి అందులో నొక్కుతారా? ఏదో ఒకసారి రెడీ అయిపోయిందా? ఓకే, మరి ఈ ఎట్లా ఉంటాయి ఒకసారి చూపించండి చూద్దాం. ఓహో, ఇందులో ఈ బట్టలు నొక్కుతారా? బాగా హీట్ ఉంటుంది. అమ్మో, చేయి పెడితే బాగా హీట్ ఉంది. ఇది బాగా హీట్ ఉంది.
ఇది దిల్ పసందా? దిల్ పసంద్ ఇప్పుడు కౌంటర్ లో పెడతాం మేము. ఓకే ఓకే ఓకే, కట్ చేసి కౌంటర్ పెడతారు. ఎట్లా ఇలా ఏమేం కలుపుతారు ఈ దిల్ పసంద్లో? ఈ రోజు ఇప్పుడు రెడీ అయింది ఫ్రెష్. ఇది ఫ్రెష్ అయిందా? ఇది అయిపోయింది అన్ని వరకు చూద్దాం. ఓకే, ఇది దిల్ పసంద్. ఇట్లా దీంట్లో ఏమేమి కలిపి చేస్తారు ఇది? అన్న ఇది మెటీరియల్ ఉంటుంది, వేరే 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 చాలా మెటీరియల్ ఉంటుంది. చాలా మెటీరియల్ ఉంటుందా? చాలా ఉంటుంది. ఓకే, ఇవేమంటారు? పఫ్లు. అది పఫ్లా? ఎగ్ పఫ్, ఇంకేం పఫ్? అది పన్నీర్ పఫ్. పన్నీర్ పఫ్. ఇవి కూడా అల్ల పెట్టాలా? బట్టిలా? బట్టిలో పెట్టాలి. అన్ని బట్టిలో పెట్టాల్సిందే. ఓకే, బట్టిలో పెడితే ఒక బట్టి ఒకసారికి ఎన్ని పెట్టచ్చు ఇందులో? ఇది దాంట్లో 12 వస్తుంది. 12 ఇట్లా ఒకటి దీంట్లో పెట్టి ఆడుకు పెట్టాలా? మరి ఆడదాకా పోయింది ఎట్లా వస్తుంది మళ్ళీ రివర్స్ లో? ఈడ ఉన్నాయి కదా. ఓహో, ఇది బయట గుంజుతారా? ఓకే, ఇది పెట్టేసి గుంజాలి. 7 వరకు వస్తుందా? ఓకే, బాగా హీట్ ఉంటుంది. హీట్ ఉంటుంది చాలా. 210 అట్లా టెంపరేచర్ ఇక్కడ మెయింటైన్ చేయాలా? ఓకే, ఎంతసేపు పడుతుంది గంటలుగా అల్ల చేయాలంటే? 40 minutes పఫ్స్ వస్తుంది. 40 minutes లో వస్తుంది. 40 minutes పడుతుందా ఒకసారి అల్ల పెడితే? 40 minutes. వేరే వేరే టైం వస్తుంది, వేరే మెటీరియల్కి వేరే టైం. అట్లా వేరే మెటీరియల్ వేరే టైం పడుతుంది. దీనికైతే ఇది బ్రెడ్ కోసం వేరే, పఫ్ కోసం వేరే, కేక్ కోసం వేరే వేరే అట్లా చూసి పెట్టాలి అది. ఓకే ఓకే, అట్లా దాన్ని బట్టి టెంపరేచర్ పెట్టాలి, టైం కూడా దాన్ని బట్టి మారుతుంటది అన్నట్టు. ఇట్లా ఒకేసారి ఈ విధంగా ఇట్లా పెడతారు. లేదంటే అది ఓవెన్లు గివెన్లు అలా సరిపోదేమో బేకరీ ఐటమ్స్? సరిపోవా? ఇది కలిపేది? అది పిండి కలిపేదా? పిండి కలిపి ఒకసారి ఇట అన్నట్టున్నా. ఇది పిండి కలిపేది అంటే మొత్తం ఇలా మైదా పిండి కలుపుతారా? ఏం పిండి ఉంటది? మైదా పిండి. మైదా, గోధుమ ఏమేమి కలుపుతారు జనరల్ గా మన చాలా బేకరీకి? మైదా, షుగర్, మైదా ఐటమ్ ఎక్కువ ఐటమ్ ఉంటది. ఇది ఆటోమేటిక్ కలుపుతుంది. ఓకే, అదే కలుపుతుంది. ఇక ఇట్లా రోల్ చేసేస్తుంది. ఓహో, అలా తిరుగుతుంది. ఇలా పిండి వేసి కొడితే మొత్తం పిండి తిరుగుతుంది. అట్లా ఇదే అన్నట్టు ఈ విధంగా తయారు చేస్తారు. బట్టిన ఏమంటారు? బట్టి అంటారు దీన్ని. ఇట్లా పెట్టేస్తే బాగా హీట్ ఉంది, ఇది బాగా ఎక్దమ్ గరం గరం ఉంది. అట్లా ఈ విధంగా చూడొచ్చు. ఇక్కడ ఏం చేస్తారు మళ్ళా? ఇక్కడ ఇది పఫ్స్ అన్ని, పఫ్స్ ఇవన్నీ చేస్తారా? ఇక్కడ ఇట్లా తయారు చేసేసి తీసుకుపోయి అల్ల పెట్టేస్తారు అన్నట్టు. ఓకే, ఇవి ఈ కొడుగుడ్లు అల్లకా? ఎగ్. ఓహో, దాంట్లో కలుపుతారేమో. దాంట్లో ఇది కేక్, ఎగ్ కేక్లో, అది కేకులో అవి కలుపుతారేమో. ఓకే, ఈ ట్రైల్ దేనికి? అది బ్రెడ్ సంచా. ఇది బ్రెడ్ సంచా. బ్రెడ్సా? ఓకే, ఇది అది కేక్ బ్రెడ్. ఇది కేక్ బ్రెడ్. ఓకే, కూల్ కేక్ అంటారు, ఆ కేక్ అంటారు, ఈ కేక్ అంటారు. ఇప్పుడు చెప్తా. ఇది అన్ని బిస్కెట్. ఓకే, ఇవన్నీ బిస్కెట్సా? బిస్కెట్ అన్ని ఇవిడే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇది రక్స్. ఇది బ్రెడ్. ఇది చాయ్ బిస్కెట్, చాయ్ టోస్ట్. ఇవన్నీ మీరే చేస్తారు? అన్ని మీరేనా? ఇవి కూడా ఇవి కూడా చేస్తారు మీకు? ఇవి కూడా మీరే చేస్తారా? అన్ని మీరే? అన్ని మీరే ఎప్పటికప్పుడు దాన్ని అయిపోతా ఉంటే చేస్తుంటారు. ఓకే, ఇది బయట వస్తుంది. బయట నుంచి వస్తాయి. ఇది కూడా బయట నుంచి వస్తాయి. ఇది కూడా ఇక్కడే. అది కూడా ఇక్కడే చేస్తారా? అన్ని ఐటమ్ ఇక్కడే అయిపోయింది. ఈ ఐటమ్ ఏమంటారు వీటిని? ఇది క్రీమ్ రోల్. డ్రమ్ములు ఎక్కువ ఉన్నాయిగా రోల్స్. క్రీమ్ రోల్సా? కేక్ రోల్, జామ్ రోల్స్. ఈ క్రీమ్ రోలా? అది బాగుంటుందా ఇది బాగుంటుందా? అన్ని సేమ్ ఉంటది, వేరే వేరే. ఇది జామ్ ఉంటది, ఇది క్రీమ్ ఉంటది. ఏది బాగుంటది అలా? ఇది జామ్ మంచిగా ఉంటది. ఇది బాగుంటుందా? ఒకటి తినొచ్చా? ఒకటి బ్రదర్ ఎంత? ఒకటి ఇట్రా అనిల్ బ్రదర్, ఇట్రా. ఇది అనిల్ బ్రదర్ చెప్పేది. ఇందులో ఎక్కువగా మైదా పిండితో చేస్తాడు. ఇది కూడా మైదా పిండినా? ఒకసారి ఎందుకంటే బేకరీలో టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంది అని. సూపర్. అంటే ఇదేం ఫ్లేవర్? ఇది జామ్. జాము. ఈ బ్రెడ్ ఎట్లా చేస్తారు జనరల్ గా? మైదా పిండిని ఏం చేసి ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఎగ్లెస్ అంటే ఎగ్లెస్ వేరే ఉంటది, ఎగ్ అంటే ఎగ్ వేరే ఉంటది. ఎగ్ లో అంటే ఎగ్, షుగర్, మైదా అట్లా ఇంకా కొంచెం మెటీరియల్ ఉంటది. దానిలో కలిపి బట్టిలో పెట్టేది. పొంగాలంటే ఎట్లా? అంటే కొద్దిగా స్పాంజ్ లెక్క ఇట్లా కావాలంటే అది ఎగ్ ఉంటది కదా, ఎగ్ కోసం ఎగ్ ఉంటే అట్లా వస్తుంది. ఎగ్ లేకపోతే ప్రిస్బరీ దానిలో పౌడర్ వస్తుంది. ఎంత ఉంటుంది రోజు కలాక ఏడాది నెలక? రోజు ఇన్కమ్ ఎట్లుంటది, నెల ఇన్కమ్ ఎట్లుంటది? రోజు ఉంటది. ఇప్పుడు తక్కువ ఉన్నది, 12-15 అట్లా ఉంది. అంటే 12,000 లేకపోతే 12,000 అట్లుంటది. మరి మిగులుతాయా?
మిగులుతుందా? ఆ, అదే అని సేటుకు తెలుసు ఎంత మీకు అంతేనా? ఓకే, తయారు చేస్తావు కాబట్టి నీకు తయారు చేయడం వరకు తెలుసు. తయారు చేయాలా అంతే. మెటీరియల్ ఎంత వస్తుంది, దాని కాస్ట్ ఎంత, ఇవన్నీ అనేది సేటు తెలుస్తుంది అన్నట్టు. ఎప్పుడు వస్తారు మీ సేటు? నైట్కి వస్తుంది, నైట్కి వస్తారు. 6 o'clock. ఓకే, ఆ విధంగా చూడొచ్చు. అంటే ఈ విధంగా ఎంతకాలం చేస్తారు మీరు? నేను 8 years. 8 years నుంచి. 8 నెలల నుంచి చేస్తారు. ఇందులో నేర్చుకోవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? బేకరీ ఐటమ్స్ తయారు చేయడం కావచ్చు. 1 year 2 years అట్లా. 1 year పడుతుందా? ఏముంటది ఇందులో రహస్యం ఏముంటది? రాసం అది అన్ని నేర్చుకోవాలంటే 2 years. 2 years పడుతుందా? 2 years. 2 years. 2 years అని చిల్లర ఐటమ్స్ అంటే. ఎక్కడ నేర్చుకున్నావు? నేను ఇక్కడ హైదరాబాద్. ఇక్కడే నేర్చుకున్నా, హైదరాబాద్. అంటే ప్రాబ్లమ్స్ ఏం లేవు. ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం లేవు. మెయింటెనెన్స్ మంచిగా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. మెయింటెనెన్స్ మంచిగా చేయాలి. మెయింటెనెన్స్ మంచిగా చేయాలి అంతే. ఓకే ఓకే, ఆ విధంగా ఉంటది అన్నట్టు. ఇందులో ఇవన్నీ ఏంటి? అది ఎగ్లెస్ పౌడర్ చెప్పినా కదా, స్ట్రాబెర్రీ ఫ్లేవర్. రెడ్ లా ఏ స్ట్రాబెర్రీస్ ఉన్నాయి? రెడ్ లెస్ ఉన్నది, టాపింగ్ అట్లా అట్లా వచ్చింది అన్నట్టు. ఓకే ఓకే, రైట్. అంటే ఇది ఇవాళ బేకరీ ఐటమ్ కి సంబంధించి ఈ విధంగా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా ఉంటేనే బాగుంటది కస్టమర్ కు, అంతేనా? అంతే. లేదంటే ఇబ్బందులు వస్తాయి. దాంతో పాటు ఎప్పటికప్పుడు ఇందులో ఏ ఐటమ్ మిగిలిపోయినా కానీ అది బయట వేయాల్సి ఉంటుంది. దాంతో నష్టాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా అంటారు. లాభాల విషయంలో మా సేటుకు తెలుసు అంటున్నారు. లాభాలు పర్వాలేదా? బేకరీ ఐటమ్ ఇన్కమ్ పర్వాలేదు, వస్తుంది నష్టాల కంటే. ఓకే, అది నష్టాల కంటే లాభాలు వస్తాయి అంటే పర్వాలేదు, ఇన్కమ్ కూడా బాగానే ఉంటుంది. కష్టపడి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఇది వాటి బేకరీ ఐటమ్ సంబంధించినట్టుగా వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. కార్బన్ సురేష్తో రవిచంద్ర, అశోక టీవీ, హైదరాబాద్.